మనం ఈ వీడియోలో చంద్రుడు బలంగా ఉంటే ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. నేను ఇక్కడ వృశ్చిక లగ్నం తీసుకున్నాను. సో ఉచ్చ స్థితిలో చంద్రుడు పెట్టాను. సో ఇక్కడ లగ్నం వృశ్చిక లగ్నం సప్తమ స్థానంలో చంద్రుడు ఉచ్చ స్థితిలో స్థితిని పొందాడు. సో ఈ విధంగా ఉన్నట్లయితే మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. అనగా ఇక్కడ ఏ భావం అయితే ఉందో ఈ సబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది సప్తమ భావం అనగా వివాహ భావం అనేది ఉంటుంది. సో వివాహ పరంగా వైవాహిక జీవిత పరంగా మంచి నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. వివాహ పరంగా మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుంటారు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు జాతకం నేర్చుకోవాలనుకుంటే నా ఈ నంబర్ని సంప్రదించండి. మరియు మీ జాతక వివరాలు తెలుసుకోవాలనుకుంటే నా ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.